ఫ్రెండ్స్, రేపు ముక్కోటి ఏకాదశి కదా, నేను రేపు అలంకారం చేయడానికి పూలు అన్నీ తెప్పించుకున్నాను. ఎట్లా నేను అలంకారం చేస్తాను, ఏమేమి పూలతో అలంకారం చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, గులాబీలతోనూ మల్లెపూలతో మాల కట్టాను. ఇదిగోండి అలంకారానికి విడిపూలు పూజ చేసుకోవడానికి మల్లెపూలు, గులాబీలు. ఇదిగోండి అయ్యవారికి తులసి మాల, 108 అమ్మవారికి పూజ చేసుకోవటానికి జాజులు తెప్పించుకున్నాను. ఇదిగోండి జాజులు తెప్పించుకున్నాను. ఇదిగోండి పేలాల పిండి, పేలాలు. ఈ మాల ఎంత అందంగా ఉందో చూసారా ఫ్రెండ్స్? చూడండి, నేను ఇట్లా అమ్మవారికి అయ్యవారికి ఇట్లా చేద్దామని నేను ప్రిపేర్ అయ్యాను. మీరు రేపు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.